ఆయన ఆరోహణమైపోతూ చేతులెత్తి దీవిస్తుంటే క్రింద పాదాలలో గాయాలు కనపడుతున్నాయి. చేతులు పెట్టి దీవిస్తుంటే చేతులలో గాయాలు కనపడుతున్నాయి. శిరస్సు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు ఆ ప్రభువు వెళుతూ ఉంటే ఆయన అంటాడు, మీరు నన్ను ఎలా చూశారో, చూస్తూ ఉన్నారో నేను ఆ విధంగానే తిరిగి వస్తాను. నేను ఎలా వెళుతూ ఉన్నానో ఆ రీతిగానే నేను మరలా తిరిగి వస్తాను. క్రీస్తునందు ప్రియమైన సంగమా, ప్రభు మరలా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు వడ్రంగిలాగా నజరేతు అట్లా కాదు, మహా వైభవంతో మహిమతో పరలోకం భూలోకం దద్దరిల్లేటట్టు ఆయన దిగి వస్తూ ఉంటే సమస్తం పంచగాయములు పొందిన ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు పంచభూతములు లయమైపోతాయి. ఈ భూమి ఉండదు, నూతన భూమి. ఎందుకు దేవుడు నూతన భూమిని చేశాడు? ఈ భూమిలో ఎక్కడ దవ్వినా సమాధులు, ఎముకలు ఇవే కనపడతాయి ఈ భూమిని దవ్వితే. కానీ దేవుడు చేసే క్రొత్త భూమి ఉంది చూడండి, అది నూతనమైనది, పరిశుద్ధమైనది. ఆ భూమి మీద ప్రభు నిలువబడతాడు మరలా వచ్చినప్పుడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి దీవించి ఈ 4 కొండలు జ్ఞాపకం ఉంచుకోండి. దీనికి అంశం కొండలపై యేసు. ఇది శోధన కొండ, ఇప్పుడు తర్వాత రూపాంతర కొండ, 3వది కల్వరి కొండ, 4వది ఆరోహణ కొండ. ఇవి మీరు జ్ఞాపకం ఉంచుకుంటే దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రభువు రావడం ఆలస్యమైన మీరు భయపడిన అవసరం లేదు. ఈ కొండలపైన ఉన్న యేసును జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు నిన్ను నన్ను ఈ యావత్తు సంఘమును దీవించి ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు.